హాయ్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. నా పేరు సంగ్రామ్ సింగ్, సూపర్ కింగ్స్ 2 బ్యాచ్ నెంబర్ 248. ఈరోజు సాయంత్రం ఒక మంచి సెషన్తో రాజేష్ సార్ కూడా రావడం జరిగింది. మరి ఈ సెషన్ ద్వారా చాలామందిలో ఉన్నటువంటి అపోహలు కానీ ఇగోలు కానీ పక్కన పెట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాజేష్ సార్ గుర్తు చేయడం జరిగింది. ఈ సెషన్ చాలామందికి జీవితంలో అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కూడా మరి ఉద్యోగాన్ని చేస్తూ మరి ఇంట్లో ఉన్నటువంటి పనులను చేసుకుంటూ ఒకరి ఇగో హర్ట్ చేయకుండా, ఇగోకి పోకుండా మరి ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే సెషన్ను ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి పని జీవితం సమతౌల్యత అనే సెషన్ని తీసుకురావడం నిజంగా ఈ జీవితానికి సంబంధించినటువంటి అంశంతో ముడిపడి ఉన్నటువంటి సెషన్ ఇది. మరి దీన్ని అధిగమించడం ఎట్లా, అసలు ఎట్లా షేర్ చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్, అండర్స్టాండింగ్కి ఎట్లా ఉండాలి, మరి ఏ రకంగా మరి ఒకరి పనిని ఒకరు ఎలా షేర్ చేసుకోవాలి అనే అంశాన్ని చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. మరి ఆఫీస్ వర్క్ని ఇంటి వద్దకి తీసుకురాకుండా మరి అట్లాంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి పనిని ఆఫీస్కి ఎట్లా తీసుకెళ్ళామో ఆఫీసులో ఉన్నటువంటి పనిని ఇక్కడికి తీసుకురాకుండా ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో ఉండాలి. ఉంటే ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, బ్యాలెన్సింగ్ ఉంటుంది అని చెప్పేసి, అదే రకంగా మరి దీన్ని అధిగమించాలంటే మంచి ఆరోగ్యం, మంచి నిద్ర, మంచి ఆలోచనలు ఉండాలి అని చెప్పేసి సార్ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. మరి కొంచెం టైం ఇవ్వాలి, హాలిడేస్ని ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీకి సమయాన్ని కేటాయించాలి, పిల్లలతో ఆహ్లాదంగా గడపాలి. మరి ఇట్లాంటి సెషన్ తీసుకొని ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యే వాళ్ళకు ఒక మంచి సెషన్ చెప్పడం అన్నది చాలా ఇది అద్భుతంగా పనికొచ్చే అంశం. కాబట్టి తప్పకుండా ఈ సెషన్ ద్వారా ఎంతో మార్పు తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ఇలాంటి సెషన్ను ముందుకు తీసుకొని ఆదర్శంగా తీసుకొని జీవితం సాఫీగా జరగడానికి పనికొస్తుంది అని చెప్పేసి రాజేష్ సార్ చెప్పడం నిజంగా అద్భుతం. ఎందుకంటే మరి ఈ మొబైల్ అడిక్ట్ అయిన వారికి కానీ, లేకపోతే ఈ ఆఫీస్ ఉద్యోగంతో వచ్చినటువంటి వాళ్ళకి కానీ ఇట్లాంటి ఇబ్బందులు, ఒకవేళ హౌస్ వైఫ్ అయినా కానీ ఏ రకంగా సర్దుకుపోవాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి